సువార్త ప్రకటించని ఎడల నాకు ఈ పూట ఆయన పాదముల దగ్గర చేరటానికి, మనము ప్రభువుని స్తుతించటానికి, ప్రభు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభు ఆయన నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు, మనలను ప్రేమించాడు. ఆ ప్రేమమయుడు మనలను ప్రేమించాడు అన్నదానికి గుర్తుగా ఆయన మహిమను నీలో నుండి, నీ వ్యాపారములో నుండి, నీ కుటుంబములో నుండి, నీ కార్యక్రమాలలో నుండి ఆయన బయలుపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభ దినాలు, ఆ ప్రారంభ దినాలలో ఆయన ఒక కొండ మీద కూర్చున్నో నా మహిమను చూడండి అని చెప్పలేదు. ఆయన ఒక చెట్టు మీద కూర్చున్నో లేకపోతే చెట్టు కింద కూర్చుండో ఇది నా మహిమ అనలేదు. ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏమిటంటే, ఆయన నాలో నుండి, నీలో నుండి ఆయన మహిమను బయలుపరచాలనుకుంటున్నాడు. అంటే నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, ఘనహీనమైన వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉన్నా ఒక ఘనమైన వ్యక్తిగా నిన్ను చేయాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. నీవు అవకాశం ఇస్తే, ఏమిస్తే? నీవు అవకాశం ఇస్తే. యోహాను సువార్త 2వ అధ్యాయము 11 వాక్యాన్ని మనము గమనించి చూసినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. తన మహిమ బయలుపరచబడెను. తన మహిమ బయలుపరచబడెను. తన మహిమ ఎక్కడ బయలుపరచబడింది? కొండ మీద కాదమ్మా, చెట్టు మీద కాదు, చెట్టు క్రింద కాదు. ఒక ఫ్యామిలీ, 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం గమనిస్తే ఒక ఫ్యామిలీ ఒక వివాహము చేసుకుంటూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని వారు జరిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు జరిపిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నప్పుడు వారికి మించిన బంధువులు రావాలని, వారికి మించిన స్నేహితులు ఆ కార్యక్రమానికి రావాలని, మా యొక్క హోదా చూడాలని, మా యొక్క స్థాయి వారు చూడాలని చాలామంది తపన పడుతూ ఇక లోకములో వారి బంధువులను, స్నేహితులను పిలుస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబం, యేసయ్యా నీవు మా కార్యక్రమములోనికి రావాలి, నీ శిష్యులు రావాలి, నీవు రావాలి అని యేసయ్యను, యేసయ్య శిష్యులను ఆ కార్యక్రమానికి పిలిచారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సహజంగా చూసినట్లయితే యేసయ్య నీవు వస్తే చాలు అంటారు. కానీ ఈ ఫ్యామిలీ యేసయ్య నువ్వు రావాలి,
నీ యొక్క శిష్యులు, నీ సేవకులు కూడా మాకు రావాలి. దేవునికి స్తోత్రం. కొందరు నన్ను పిలుస్తూ ఉంటారు, పాస్టర్ గారు మీరు మాత్రం వస్తే చాలండి అని చెప్తారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఈ కుటుంబం అయితే యేసయ్యను పిలిచారు, యేసయ్య శిష్యులను పిలిచారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నేను వస్తే, నేను నలుగురికి అక్కడ కనిపిస్తే మిమ్మల్ని తక్కువ జాతికి చెందినవారు అనుకుంటారేమో. చూసినవారు రహస్యంగా వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. నేను కానీ ఆ కార్యక్రమంలోనికి వస్తే అది క్రైస్తవ కార్యక్రమం అయిపోతుంది. అది క్రైస్తవ కార్యక్రమం అయిపోతే మీ బంధువులు, మీకు తెలిసిన వారందరూ, అయితే మీ యొక్క తోటి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరేదో తక్కువ జాతికి చెందిన వారైపోయారని, మీరేదో తక్కువ మతంలోనికి దూకేశారనో దిగిపోయారని అనుకుంటారేమోనమ్మా. అంటే వారు అంటున్నారు, వారు ఏమనుకున్నా పర్లేదు, వారు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు ప్రభువా, నీవుంటే చాలు, నీ శిష్యులుంటే చాలు. దేవునికి స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అయ్యా నీ ఉంటే చాలు మాకు. వారు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఉంటే మాకు చాలు. ఈ పూట నాకు తెలిసిన కొందరు, అమ్మా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించారు కదా, యేసు ప్రభు చేత అనేకమైన మేలులు మీరు పొందారు కదా, మీరు క్రైస్తవ వివాహము జరిగించుకోవటానికి, క్రైస్తవ కార్యక్రమము జరిపించుకోవటానికి ఏమిటమ్మా అభ్యంతరం అంటే, మా వాళ్ళు రారండి, మా బంధువులు రారండి, లేకపోతే మా స్నేహితులు రారండి, మీరు చర్చిలో ఉండి ప్రార్థన మాత్రం చేయండి, కార్యక్రమాన్ని మేము జరిపించుకోవటంలని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ గృహస్థులైతే, యేసయ్యా నువ్వుంటే మాకు చాలు, నీ శిష్యులుంటే మాకు చాలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీలో నుండి ఆయన మహిమ బయలు వెళ్ళాలంటే, నీ ఉద్యోగములో, నీ కార్యక్రమములో, నీ కుటుంబములో, నీ బిడ్డల జీవితములో మహిమకరముగా, దీవెనకరముగా ఉండాలంటే యేసు ఉండాలి. అమ్మమ్మ ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. చాలామంది డబ్బుంటే చాలు, కులముంటే చాలు, లేకపోతే గొప్ప గొప్ప స్థాయి కలిగిన వారు ఉంటే చాలు అనుకుంటున్నారు. అది నీ భ్రమ మాత్రమే. యేసు ఉండాలి. ఎవరుండాలి? యేసు ఉండాలి. యేసయ్యను వారు పిలిచారు, యేసయ్య ఆ కార్యక్రమానికి వచ్చారు. యేసయ్య కార్యక్రమానికి వచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభించబడింది, జరుగుతూ ఉంది. అయితే ఆ గృహస్థులు యేసయ్య దగ్గరకు వచ్చి వారి పరిస్థితులను చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారమ్మా? పరిస్థితులు చెప్పుకుంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, కొన్ని విషయాలు బంధువులకు చెప్పుకునేవి కొన్ని ఉంటాయి,
చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ప్రతిదీ కూడా ఆయనకు చెప్పాలి. నీ కుటుంబంలో సంతోషము కావచ్చు, నీ కుటుంబంలో దుఃఖమే కావచ్చు, అది యాతన కావచ్చు, అది బలహీనత కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏ లోటై ఉండొచ్చు, అది నీవు ప్రభువుకి చెప్పే వ్యక్తిగా ఉండాలి. అయితే కొందరు దాచి పెడతా ఉంటారు, అక్కడ లోపల ఏమున్నదో నటిస్తూ ఉంటారు. ఎంతకాలం నీ నటనా జీవితం బయటపడిపోద్ది. అయితే ఈ గృహస్థులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క 3 వాక్యాన్ని గమనించి చూస్తే, ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏం చెప్తున్నారు? అయ్యా ద్రాక్షరసం లేదయ్యా. ఏం లేదు? ద్రాక్షారసం లేదు. ద్రాక్షారసము అనగా సంతోషమునకు సాదృశ్యముగా ఉంది. ఆ దినాలలో రాజులు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వారు సంతోషము కలిగినప్పుడు ఆ సంతోషానికి సిగ్నముగా ఈ ద్రాక్షరసాన్ని ఆ దినాల్లో పానము చేస్తూ ఉండేవారు. అయితే అయ్యా మా కుటుంబంలో మా కార్యక్రమంలో సంతోషం లేదయ్యా. ఏం లేదు? సంతోషం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు సంతోషమంతా మా యొక్క వివాహములో ఉందనుకుంటున్నారు, సంతోషమంతా మా ఇంటిలోనే ఉందనుకుంటున్నారు. ఎక్కడ చూసిన కొత్త బట్టలు, పట్టు చీరలు, ఎక్కడ చూసిన అంగులు, ఆర్పాటాలు, మేళాలు మోగుతూ ఉన్నాయి. కానీ మా కుటుంబములో, మా హృదయములో, మా అంతరంగములో సంతోషము లేదయ్యా. ఏం లేదమ్మా? సంతోషం లేదు. సంతోషం లేదయ్యా. సంతోషం లేక సతమతమవుతున్నాం. మా కుటుంబ పరువు ఏమైపోద్దో, తెల్లారి మేము తలెత్తుకుని బ్రతకాలో లేదో ఈ పట్టణంలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో. ఎందుకనంటే సంతోషం లేదు, ద్రాక్షరసం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి హృదయములో, వారి కుటుంబములో, వారి అంతరంగములో ఉన్న సమస్యను నా ప్రభువుకి వివరముగా వివరించారు. వివరముగా, తేటగా, సూటిగా ఆయన పాదముల దగ్గర సమీపించి ఆయనకు చెప్పుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థలములో నీవున్నా, ఏ స్థితిలో నీవున్నా, ఏ స్థాయిలో నీవున్నా, నీ హృదయములో ఉన్న సమస్య, నీ కుటుంబములో ఉన్న సమస్య, నీ జీవితములో ఉన్న సమస్య ఏదో సరదాగా వచ్చి నవ్వుతూ వెళ్ళిపోవటం కాదు. నా ప్రభు పాద సన్నిధిలో ప్రవేశించి కన్నీరు కార్చి ఉపవసించి నా ప్రభువుకి నువ్వు చెప్పగలిగితే. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ సమస్య చెప్పరు. ఏం చెప్పరు? సమస్య చెప్పరు. వాళ్ళ సమస్య చెప్పరు. ఇక్కడ ఏ సమస్య ఉంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు పాడారు, ఎవరు పాడలేకపోయారు, ఎవరు బాగా పాడారని లేనిపోయిన సమస్యలన్నీ మోసుకుని పోతారు. ఇక్కడ ఏమైనా చెత్త ఉన్నా, ఏదన్నా జస్ట్ అంతా వేసుకుని, హృదయంలో వేసుకుని, ఈపు మీద వేసుకుని పోతూ ఉంటారు. కానీ నువ్వు ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? నీ సమస్యను, నీ పరిస్థితులను, నీ స్థితిని ఆయనకు చెప్పటానికి. దేవునికి స్తోత్రం. వారు యేసును సమీపించి వారి యొక్క ఆ కార్యక్రమంలో ఉన్న
ఆ యొక్క మైనస్సులన్నీ, అక్కడ ఉన్న లోటులన్నీ, అక్కడ ఉన్న లేమిలన్నీ నా ప్రభువుకి చెప్పేశారు. చెప్పి నా ప్రభువుకి అప్పగించుకున్నారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి అప్పగిస్తావో, ఫలాని వారు కార్యక్రమాన్ని భలే చేశారే అనుకోవాలి, ఫలాని వారు గృహాన్ని భలే కట్టారే అనుకోవాలి, ఫలాని వ్యక్తి భలే మంచి ర్యాంకు మార్కులు తెచ్చుకున్నారు అనుకోవాలి. నిన్ను గొప్పగా చేసుకోవాలని నువ్వు ఆలోచనలో ఉన్నవేమో. కానీ ఈ గృహస్థులైతే నీ నామముకే మహిమ, నీ నామముకే మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. నేను కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయగలిగా, నేను కాబట్టి సంఘాన్ని కట్టగలిగా, నేను కాబట్టి గృహాన్ని కట్టగలిగాను, నేను కాబట్టి సభలు జరిపించగలిగా. అది వాక్యానికి విరోధమైన పద్ధతి. దేవునికి స్తోత్రం. కానీ ఈ గృహస్థులు ఆయనకు అప్పగించి నీ నామముకే మహిమ, నీ నామముకే ఘనత. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఏకస్వరముతో మనందరం కలిసి ఆ పదాన్ని చెప్పి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఆయన నామము మహిమపరచబడును గాక, ఆయన నామము ఘనపరచబడును గాక. మహిమ ఘనత ప్రతిదీ ప్రభువుకి కలుగునుగాక అని ఈ గృహస్థులు, ఈ ఫ్యామిలీ ఆయనకు అప్పగించుకున్నారు. అప్పగించుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటి అని చూస్తే ఆయన అంటున్నాడు, నీళ్లు పోయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ ఏం పోయమంటున్నాడు? ఆ 7 వాక్యాన్ని మీరు చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట చదవండి అమ్మా. మాట, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాడు. ఏం పోయమంటున్నాడు? నీళ్లు పోయమంటున్నాడు. అక్కడ అవసరమైనది ద్రాక్షరసము, అక్కడ అవసరమైంది మధురమైన ద్రాక్షరసము, మంచి టేస్ట్తో కూడిన ద్రాక్షరసం అక్కడ అవసరం. ఆ ద్రాక్షరసం అక్కడ అవసరమైతే ఆయన అంటున్నాడు, ద్రాక్షరసానికి బదులుగా ఏం పోయమంటున్నాడు? నీళ్లు పోయమంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గృహస్థులు, ఈ ఫ్యామిలీ ఆయనకు అప్పగించారు కదా. ఎవరికి అప్పగించారు? ఆయనకు అప్పగించారు. ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చెప్పింది మనం చేద్దాం. ఆయన ఏం చెప్తే చేద్దాం. మనం ఆయనకు ఆలోచన చెప్పే స్థితి మంది కాదు, ఆయనకు ఐడియాలు ఇచ్చే స్థాయి మంది కాదు. ఆయన చిత్తము ఈ వివాహములో నెరవేర్చబడును గాక. ఆయన చిత్తము ఈ కార్యక్రమములో, ఈ కుటుంబములో, మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఏంటి ఆయన చిత్తం బాబు అంటే? నీళ్ళు. ఏంటది? దేనికి బదులుగా నీళ్ళు? మధురమైన ద్రాక్షారసానికి బదులుగా నీళ్లు ఆయన పోయమని చెప్పారు. నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభువుకి నువ్వు అప్పగించుకోగలిగితే, నా ప్రభువు నీ జీవితంలో నీ కథను మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. ఆయన మహిమ పొంది ఆయన నీలో ఉండి
నీ కుటుంబములో ఉండి, నీ వ్యాపారములో ఉండి, నీ ఉద్యోగములో ఉండి, నీ జీవితములో నుండి ఆయన మహిమ నీలో నుండి ప్రకాశింపచేయగలడు. మనకు పైగా ఉన్న ఆ లైటు వెలుగుతుంది. ఇంత విస్తారమైన కాంతి వచ్చిందంటే అది ఓన్లీ లైటు మాత్రమే. దానిలో ఉంది పవర్ ఉంది. ఆ పవర్ నేరుగా వచ్చి మనకు వెలుతురు ఇవ్వలేదు, కానీ అది ఆ యొక్క బల్బులోనికి వచ్చి మనకు కాంతినిస్తుంది. అలాగే పరలోకపు తండ్రి నీలోనికి వచ్చి నిన్ను మహిమపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆ మహిమ నీది అని నువ్వు అనుకుంటే ఆయన పవర్ తగ్గిపోతే నీలో వెలుతురు పోతుంది. ఆ విషయాన్ని గమనించాలి, గర్వించుకో. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. నీళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్లు ఆ బాణలో ఫుల్లుగా పొర్లేటట్లు నీళ్లు పోసేశారు. అయ్యా మీరు చెప్పారు, మేము చేసాం. మీరు చెప్పారు, మేము చేసాం. నీ చిత్తము ఈ కార్యక్రమములో జరుగునుగాక అని చెప్పి వాళ్ళు చేశారు. చేస్తే ఆయన ఏం చెప్పాడు అంటే, నింపారా బాబు? అయ్యా నింపేశామయ్యా. ఇప్పుడు మీరు ఈ రాతి బాణలలో మీరు పోసిన అదే పానీయాన్ని ఇప్పుడు జగ్గులతో ముంచి ప్యాకేజీ మార్చండి. ఏం మార్చండి? ప్యాకేజీ మార్చండి, తీసుకుని వెళ్ళి పోసేయండి. బావిలో నీళ్లు బిందులతో తెచ్చి రాతి బాణంలో పోసారు. అక్కడ ఒక ప్యాకేజీ మారిపోయింది. ఇప్పుడు ఈ రాతి బాణలో నీళ్లు ఆ యొక్క జగ్గులో పట్టుకుని, ఆ గ్లాసులో పోసుకుని, ఆ ట్రైలో పట్టుకుని పనిచేసేయండి. దాహం అన్న వారికి ఆ నీళ్ళు ఇస్తే సరిపోతుంది, కానీ ద్రాక్షరసానికి కూర్చున్న ప్రధానులకు ఆ నీళ్ళు ఇవ్వచ్చా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం అంతగా నా ప్రభువుకి అప్పగించుకున్నారు. అంతగా నా ప్రభు మీద వారు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు చెప్తారు, పాస్టర్ గారు అసలు మీ జీవితంలో తినుండ్రండి, అలాంటి భోజనం మా ఫంక్షన్లో ఏర్పాటు చేస్తున్నామండి, అసలు మీరు తింటే ఇక వదిలిపెట్టరు, మర్చిపోరండి అని చెప్తారు. ఒకరోజు ఇలాగే ఒక ఫంక్షన్లో భోజనం చేస్తూ ఉన్నాం. నేను మా పెద్ద పాస్టర్ గారు తింటూ ఉంటుంటే ఆ కుటుంబ యజమానుడు వచ్చి పదే అడుగుతున్నాడు, అయ్యగారు టేస్ట్ ఎలా ఉంది, అయ్యగారు భోజనం ఎలా ఉంది, ఇంత ఖరీదైంది, ఇది ఇంత ఖరీదైంది, ఇంత ఖరీదైంది అని చెప్తా ఉన్నాడు. మా పెద్ద పాస్టర్ గారిని తిన్నవట్లా పదే అడుగుతున్నాడు. ఆయన ఒక మాట చెప్పారు, నీకు కరెక్ట్ అయిన రిపోర్ట్ రావాలంటే నా పక్కన కూర్చున్న చిన్న పాస్టర్ గారిని అడిగినా బాగుందంటాడు, నేను కూడా బాగుందని చెప్తా. బాగోలేదని మేము చెప్పలేము నీకు. బయట భోంచేస్తున్నారే, బయట భోంచేసే వారిలో కాస్త న్యూట్రల్గా కనిపిస్తారు. ఇట్లా ఊగుతా కనిపిస్తారే, వాళ్ళని వెళ్ళి నువ్వు అడుగు, వాళ్ళు పర్ఫెక్ట్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? పర్ఫెక్ట్గా మాట్లాడతారు అని చెప్పారు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు, మొహం మార్చుకుని. నేను అడిగే, పాస్టర్ గారు ఏంటి అలా మాట్లాడంటే, పిచ్చోడా నువ్వు నేను నిజం మాట్లాడడం సేవకులమైనా తాగినోడు నిజం చెప్తాడు. మన ఇద్దరం పాస్టర్లమై ఉండొచ్చు, అతనికి నిజం మనం చెప్పలేం. ఏం చెప్పలేం? ఇది బాగలేకపోయినా బాగోలేదని అతన్ని మనం చెప్పలేం, బాగుందని అబద్ధమే చెప్పాలి. కానీ బయటికి వెళ్ళి లైట్గా తాగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళను కానీ ఈ వ్యక్తి అడిగితే పర్ఫెక్ట్గా చెప్తారు, నిజం చెప్తారు వాళ్ళు. నాకు అప్పుడు తెలిసింది, తాగిన వాళ్ళు నిజం చెప్తారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని పెట్టలేరా,
ఈ గృహస్థులు, ఈ ఫ్యామిలీ దేవుని మీద అంతగా విశ్వసించి, వాళ్ళ విశ్వాసం ఏంటంటే మేము నమ్మిన దేవుడు, మేము మా కార్యక్రమానికి పిలుచుకున్న దేవుడు, మేము అప్పగించుకున్న దేవుడు, మేము కలిగి ఉన్న దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అని ఆ విశ్వాసముతో ఆ రాతి బాణలో ఉన్న ఆ పానీయాన్ని ఆ యొక్క జగ్గులో తీసుకుని, గ్లాసులో పోసుకొని, ఆ ట్రైలో పెట్టుకొని ఆ హిందూ ప్రధాని దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. ఆ హిందూ ప్రధాని ఆ యొక్క ద్రాక్ష రసాన్ని పానీయము చేశాడు. పానీయము చేసి అంటున్నాడు, నేను చాలా ఖరీదైన ఫంక్షన్లకు వెళ్ళాను, కోట్లు కోట్లు తగలబోసామని చెప్పారు నాకు వాళ్ళు, కానీ ఇంత మధురమైన ద్రాక్షారసం, ఇంత రుచికరమైన ద్రాక్షారసము నా బ్రతుకులో, నా జీవితములో, నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను టేస్ట్ చేయలేకపోయాను, ఇప్పుడు నేను టేస్ట్ చేశాను అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఈ ద్రాక్షరసాన్ని ఎవరు తయారు చేశారు? ఏ గానుగలో దీన్ని రుబ్బారు? ఏ యొక్క పొలములో ఈ ద్రాక్షకాయలు పండాయి అంటున్నాడు. అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కుటుంబస్తులకే, ఆ పరిచారకులకు తప్ప మరెవరికి తెలియదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక ఆ వ్యక్తి ఆ విధముగా చెప్తే, ఆ వ్యక్తితో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆ ద్రాక్షారసమును పానము చేసిన ప్రతి ఒక్కరూ కూడా, అయ్యో చాలా పట్టణాలలో చాలా గొప్ప గొప్ప మేము కార్యక్రమాలకు వెళ్ళాము, గొప్ప గొప్ప కుటుంబాలకు వెళ్ళాము, కానీ ఇంత మధురమైన మేము ఎక్కడా చూడలేదు, ఇంత సంతోషాన్ని మేము ఎక్కడ చూడలేదు, ఇంత సమాధానాన్ని మేము ఎక్కడ చూడలేదు, ఇంత ఆనందాన్ని మేము ఎక్కడ చూడలేదు మా బ్రతుకులో. ఏంటి ఇక్కడ ఈ ప్రత్యేకత అంటే, ఇక్కడ యేసు ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంటే మా ఇంట్లో కూడా యేసయ్య ఉన్నారని అని నువ్వు చెప్పొచ్చు. నా యేసయ్య నీ కుటుంబంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా నిలిచి ఉన్నాడా? ఒక శాసించే వ్యక్తిగా, ఒక అధికారిగా ఉన్నాడా? ఈ కుటుంబంలో చూసినట్లయితే యేసయ్య ఏమి చెప్తే వారు అదే చేస్తారు. ఈ కుటుంబంలో ఏ సమస్య అయినను యేసయ్యకే చెప్తారు. ఆ సమస్యకు పరిష్కారం నా ప్రభు చెప్తాడు. నా ప్రభువు చెప్పింది కష్టమైన, కన్నీళ్ళైనా, అది ప్రకృతికి విరోధమైనదైనా, సైన్స్కు విరోధమైనదైనా, అది మా ప్రభు మాటని వారు చేస్తారు. వారి జీవితంలో చెప్పసఖ్యము కాని ఆనందము అనుభవించారు. ఆ ఫంక్షన్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ సంతోషములో భాగస్థులయ్యారు. ఆ యొక్క కుటుంబములో నుండి, ఆ యొక్క కార్యక్రమములో నుండి ఆయన మహిమ బయలు వెళ్ళింది. ఇక్కడ చెప్పట్లో హల్లెలూయా. నీలో ఉండి ఆయన మహిమ బయలు వెళ్ళాలని ఆ విద్యుత్ శక్తి ఈ లైట్ని ఎలా వెలిగించిందో, అలాగా నా యేసయ్య శక్తి ద్వారా నీ ఉన్న స్థలంలో నిన్ను వెలుగుగా చేయాలని, నిన్ను ఘనముగా చేయాలని, నిన్ను ఒక మహిమ కలిగిన పాత్రగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన నీ హృదయములోనికి ఆహ్వానించినప్పుడు, ఆయనను ఆయన శిష్యులను వారు ఆ యొక్క హృదయములోనికి ఆహ్వానించారు. ఆహ్వానించిన వారిని ఎక్కడో కూర్చోండి తినిపోండని చెప్పుకోకుండా, వారి కుటుంబంలో ఉన్న సమస్య, వారి హృదయములో ఉన్న సమస్య, వారి కార్యక్రమంలో ఉన్న సమస్యలు చెప్పారు. ఆ సమస్యలకు పరిష్కారం చూపించారు.
నీ సమస్యకు కూడా పరిష్కారము నా ప్రభు చూపించాలని, నీకు కూడా నోటి నిండా నవ్వు కలగ చేయాలని, నీ ఇంటి నిండా సంతోషమునకు కేంద్రముగా ఈ సంవత్సర ప్రారంభంలోనే నా ప్రభు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువుని అడగగలిగినట్లయితే నా దేవుడు గొప్ప కార్యమును చేయబోతూ ఉన్నాడు. ఏదైనా చేయగలవు, అయా నీ నామమునకే చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. అవును ప్రభువా, యేసయ్యా, నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, కనపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. అవును ప్రభువా, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నావు.
నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.